అందరికీ నమస్తే అండి. ఈరోజు అమ్మవారికి ఉద్వాసం చెప్పాలి కదా. నిన్న వరలక్ష్మి వ్రతం, ఇవాళ ఉద్వాసం చెప్పాలి. అలాగే వెంకటేశ్వర దీపారాధన కోసం అమ్మవారికి అయ్యవారికి ప్రసాదం చేస్తున్నాను. గోధుమ రవ్వతో హల్వా అనుకోండి. అలాగే అంటే రవ్వ కేసరి లాగా చేస్తాం, కానీ రవ్వ కేసరి అంత టైం పట్టదు. ముందుగా ఆవు నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకుని మాడకుండా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కప్పులోకి తీసుకోవాలి. జీడిపప్పు వేగిపోయండి, పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన నెయ్యిలో ఈ గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నానండి. గోధుమ రవ్వ తీసుకుని వేయించుకోవాలి. త్వరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి, మాడకుండా ఉంటుంది. ఇలా రవ్వ వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఆఫ్ చేసేసేయాలి స్టవ్. ఈ వేపిన రవ్వ ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే బాండీలో ఇందాక ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా, 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇది 2వ గ్లాసు. ఈ 3 గ్లాసులు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో నీళ్ళని తెరలనివ్వాలి. తెరిలిన తర్వాత రవ్వ కలపాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నీళ్లు తెరిలిపోతున్నాయండి. ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ లోనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లోనే. అంటే కొంచెం మీడియం పెట్టుకోవచ్చు, కానీ దగ్గరుండి కలుపుకోవాలి, అయితే మాడిపోతుంది. మీకు ఇంకా లూజుగా కావాలంటే కనుక ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసి కొంచెం ఉడకంగానే దింపేయచ్చు బెల్లం వేసుకుని. కాదు కొంచెం గట్టిగా కావాలి కేకుల్లాగా అంటే ఇంకొంచెం సేపు పొయ్యి మీద పెట్టుకుని ఉంచుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి. ఆవు నెయ్యే వాడుతున్నాను నేను. లో ఫ్లేమ్లో ఉడికితేనే బాగా చాలా మంచిగా ఉడుకుతుంది. రవ్వ ఉడికిపోయిందండి. ఇప్పుడు బెల్లం వేసేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. బెల్లం కూడా ఇదే గ్లాస్ కొలతతో తీసుకున్నాను. మీరు కావాలంటే తీపి ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చు. కొంచెం లూజుగా వస్తుంది. అప్పుడు కావాలంటే మనం కేకుల్లాగా కూడా పీసెస్గా కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం ఆవు నెయ్యి వేసి బాగా కలపాలి. రవ్వ బాగా దగ్గర పడి ఆయిల్ కొంచెం నూనె పైకి తేలుతుంది, నెయ్యి. అప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు ఇట్లానే తినేస్తానంటే జీడిపప్పులు వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ రాసిన పళ్ళెల్లో వేసుకుని నెయ్యి రాసిన పళ్ళెల్లో పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నెయ్యి రాసిన పళ్ళెల్లో పెట్టాను. చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. లేదు అంటే దీని మీద ఇలా జీడిపప్పు వేసేసుకొని మామూలుగా స్పూన్తో కూడా తీసుకుని వాడుకోవచ్చు. ప్రసాదం గోధుమ రవ్వ హల్వా రెడీ అండి. ఇది ఒక్కరోజు కంటే నిలవ ఉండదు. థ్యాంక్ యూ అండి.